హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మిట్టు మార్నింగ్ యోగా చేస్తున్నాడు అనమాట. సో వాళ్ళ స్కూల్లో లైక్ హాస్టల్లో వాళ్ళకి యోగా అలవాటు వాళ్ళకి. సో ఇంటికి వచ్చిన తర్వాత రోజు చేయడు, కానీ స్టార్టింగ్ కొన్ని రోజులు మాత్రం చేస్తాడనమాట డెఫినెట్గా. సో ఇక్కడ యోగా చేస్తున్నాడు అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయకముందు యోగా చేస్తున్నాడు. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అనమాట. సో నార్మల్ రొటీన్ అనమాట. ఈ రీసెంట్గా అంటే మరీ అంత ఎర్లీ మార్నింగ్ చేయడు, కానీ వాడు ఎప్పుడు లేస్తే లైక్ 6కి 7కి అలా లేచినప్పుడు, 8కి అలా లేచినప్పుడు, ఎప్పుడు లేస్తే అప్పుడు చేస్తాడనమాట యోగా అనేది. జీవితంలో ఉన్న కష్టాలు తమ్ముడికే. ప్రైమ్ మినిస్టర్ పనులు అంటే తెలుసా? పాలు తాగాల, ఏడవాలా, టాయిలెట్కి వెళ్ళాలా, బాత్రూమ్కి వెళ్ళాలా. చూడాలి, చూస్తాడు చూడు. ఏం చీచు? అయ్యో అయ్యో, నిద్ర వచ్చేసింది చిన్న కొడుక్కి. చిన్న ఏమ్మా, చిన్న ఏమ్మా అన్నీ ఏమంటుండ్రు నిన్ను? అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతాడా? ఎప్పుడు పడుకున్నా పోతాడు. అవునా చిచ్చు? లేదా, నా కొడుకు అమాయకుడు, చిన్న కొడుకు అమాయకుడు. లేదు నా తల్లి, అవును నా తల్లి. చిలకమ్మ, చిన్న చిలక. ఏం కాదు కదా? అవుతున్నాడా? ఉండిపో ప్రవీణ్. వచ్చేది నేను చూసి లోపు లేదమ్మా, నాకు ఎవరి తల్లిదండ్రులు కానీ ఎవరి పిల్లలే ఉండాలి. ఇప్పుడు నీకు ఉంటుంది, వెళ్ళిపోయాక మహా బోర్ కొడుతుంది. నేను బోర్ కొట్టి పడుకుంటాను వాళ్ళకన్నా అంటది అలాగే. నా ఉండే పరిస్థితికి అంటది బాగోపోయేసరికి అంటుంది అనమాట. అరే నువ్వు నీకు చేయలేకపోతున్నారా సరిగ్గా అంటుంది. కొన్ని రోజులండి ఆడే చూసుకుంటాడు. ఆడు చూసుకుంటాడు. ఏమ్మా మర్చిపోం కదా మేము, మర్చిపోం మేము, గుర్తు పెట్టుకొని నేను బాగా చూసుకుంటాం. అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్ళిపోదు అక్కడికి అంటే చూసి ఏమి వద్దే బాగా నవ్వు. అని డాడీ పెద్దగా ఇంట్లో ఉండడు, డ్యూటీకి వెళ్ళిపోతాడు, కానీ వచ్చిన వెంటనే నవ్వుతాడు. బాబు అనేసరికి ఇంకా చూసి పక్కన తీసుకుంటాడు. ఇలా వస్తున్నాగానే హాయ్ హలో, ఇప్పుడు వచ్చేసి చిన్న షాపింగ్ హాల్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సమ్మర్ కోసం నేను కొన్ని థింగ్స్ అనేది తీసుకున్నా. నేను మీకు తెలిసిందే కదా, ప్రతిసారి షాపింగ్ హాల్ అనేది యాడ్ చేస్తాను. సో అమెజాన్ నుంచి సమ్మర్ కోసం అని కొన్ని థింగ్స్ తీసుకున్నాను. అందులో వచ్చేసి ఫస్ట్ది ఇంకేం డిలే చేయకుండా ఫాస్ట్ చూపించేస్తాను, ఎందుకంటే చాలా మందికి చాలా బోర్ పడతాయి షాపింగ్ హాల్స్, అందుకని చెప్పేసి. సో ఫస్ట్ది వచ్చేసి కొరియన్ అనమాట. కొరియన్ గ్లాస్ స్కిన్ ఎసెన్షియల్ సెరమైడ్ కాంప్లెక్స్ స్క్రబ్ అనమాట. ఇది ఏంటంటే ఒక విధంగా ట్యాన్ రిమూవల్ చేస్తుంది. సో ఇది మొత్తం మీరు బాడీ అంతా స్క్రబ్ చేసుకోవచ్చు, ఫేస్ కూడా స్క్రబ్ చేసుకోవచ్చు. మెయిన్ మిట్టుకి నాకు బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. ప్రవీణ్ అంత స్కిన్ కేర్ చేయరు, సో మిట్టు కూడా నేను చేస్తే వాడు స్కిన్ కేర్ చేస్తాడు, అందుకని ఇది కొంచెం పెద్ద ట్యూబ్. ఇది మెయిన్ స్కిన్ ఎక్స్ప్లోర్ చేస్తుంది అనమాట. మనం అలా స్క్రబ్ చేస్తూ ఉంటే ఇది చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉన్నాయి చూసారా, స్క్రబ్ చేస్తే ఎక్స్ప్లోర్ చేస్తుంది స్కిన్ని. సో అలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది కొంచెం పెద్ద డబ్బా వచ్చింది అండ్ చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది అనమాట. నో డ్రామా ఓన్లీ ఫ్లాలెస్ గ్లో అని ఉంది. చిన్న అమౌంట్ అప్లై చేస్తే సరిపోతుంది అనమాట. ఏదైనా మీకు కట్ అయిన దగ్గర వాటి దగ్గర అప్లై చేయకపోవడం మంచిది. సో ఇది ఫస్ట్ది. అంటే నేను సర్చ్ చేసినప్పుడైతే ఇది బెస్ట్ అని చెప్పి నేను చూశాను, అందుకని ట్రై చేద్దామని తీసుకున్నాను. దాని తర్వాత బాడీ వాష్ ఒకటి తీసుకున్నాను. బాడీ వాష్ వచ్చేసి డాట్ అండ్ కీ నుంచి
సిసా కామింగ్ సెరసిలిక్ ఎక్స్ఫ్లోయిడింగ్ షవర్ జెల్ తీసుకున్నాను. ఇది నయాసినమైడ్తో ఉంటుందన్నమాట. ఈ మధ్య నయాసినమైడ్ సెల్సిలిక్ యాసిడ్ బాగా అంటే బాగా వినిపిస్తున్నాయి. నాకు అంత పర్టికులర్ డిఫరెన్స్ అనేది తెలియదు. సో ఇది కొంచెం ట్రై చేద్దామని చెప్పి ఇది తీసుకున్నాను. బాడీ వాష్లు ఎక్కువ యూజ్ చేస్తాను కూడా తీసుకున్నాను. మీరు మాట్లాడుకోండి, మీరు సైలెంట్ అయిపోయారు. దాని తర్వాత మేబిలిన్ న్యూయార్క్ నుంచి ఇది కాజల్ ఒకటి తీసుకున్నాను. ఇది చాలా మంచి కాజల్ అనమాట. చాలా లాంగ్ లాస్టింగ్ ఇస్తుంది అండ్ ఆల్సో అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుంది అండ్ ఆల్సో థిక్గా షైనింగ్ ఇస్తుంది అనమాట. సో ఇది ఎన్ని కాజల్స్ ఉన్నా ఎన్ని లైనర్స్ ఉన్నా సరే ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. లైనర్ ట్రై చేయండి. ఇంకేది మీకు వాటర్ ప్రూఫ్ స్మడ్జ్ ఫ్రీ ఇవన్నీ కావాలనుకుంటే కనుక ఇది వేగన్ ఫార్మ్లో అనమాట. అండ్ ఆల్సో రిమూవబుల్ కూడా మీరు ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. అఫోర్డబుల్ రేంజ్లో అయితే ఇది చాలా బాగుంటుంది. బోల్డ్ ఉంటుంది అనమాట లైనర్. సో నేను కాజల్ అనేది లైనర్ అనమాట. సజెస్ట్ చేయమని అడుగుతారు. నేను కంపల్సరీగా డే క్రీమ్ అనేది మనం రోజు పెడుతూనే ఉంటాం కాబట్టి నేను పర్సనల్ సజెషన్ ఫ్రాంక్గా చెప్తున్నా. ఇవి నేను ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. వింటర్లో అయితే మీరు లోటస్ యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను వింటర్ అయిపోయింది, సమ్మర్ వచ్చేసింది కాబట్టి సో నేను ఓన్లీ న్యాచురల్స్ ఇది ఆర్డర్ పెట్టుకున్నా. సమ్మర్లోకి ఇది వింటర్లోకి ఇది సెట్ కాదు, ఎందుకంటే ఇది కొంచెం మాయిశ్చరైజర్ తక్కువ ఉంటుంది, ఇది కొంచెం మాయిశ్చరైజర్ ఎక్కువ ఉంటుంది. సో సమ్మర్లోకి ఇది వింటర్లోకి ఇది అనమాట. మీరు కన్సిస్టెన్సీ కూడా మీరు అది ఉంటుంది కదా లోపల క్రీమ్ బట్టి కూడా మీరు చూడొచ్చు. ఓన్లీ డే క్రీమ్ బెటర్ అనమాట. నైట్ క్రీమ్ అంత బాగోదు, డే క్రీమ్ చాలా బాగుంటుంది. సో SPF 15 ఉంటుంది ఇందులో కూడా. మీరు దీంతోపాటు ఇది కూడా యూజ్ చేయొచ్చు, లైక్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇది నేను ప్రస్తుతానికి ఇది యూజ్ చేస్తుంది. ఇంక ఇది కంప్లీట్ చేసి ఇంకా స్టాప్ చేసేయాలి. ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కూడా మళ్ళీ నేను వింటర్లోకి పక్కన పెట్టుకుంటాను అనమాట. వింటర్లో యూజ్ చేస్తాను. సో వింటర్లోకి ఇది, సమ్మర్లోకి ఇది డెఫినెట్ ట్రై చేయండి. మీరు ఇది సమ్మర్లో ట్రై చేస్తే ఏమవుతుందంటే చాలా జిడ్డు వచ్చేస్తుంది అనమాట, స్కిన్ చాలా ఆయిలీ వచ్చేస్తుంది. సో అందువల్ల ఇది నాట్ ప్రిఫరబుల్ ఫర్ సమ్మర్ అనమాట. సో ఇది వింటర్కి బెస్ట్. మీరు ఇంకో క్రీమ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. సో ఈ రెండు యూజ్ చేస్తాను నేను ఎక్కువ రెగ్యులర్గా. ఏంటి నలుగా రాద్దాం. నువ్వు మార్నింగ్ రాస్తున్నావు కదా, నాకు వీలున్నంత వరకు నాకు ఒప్పుకున్నంత వరకు నేను చేసుకుంటున్నారా. అంతకుమించి నాకు సహకరించాలి కదా, బాడీ సహకరించాలి కదా నాకు కూడా. దేవుడిచ్చిందని బట్టి. తర్వాత వచ్చేసి మేకప్ ఫిక్సర్ తీసుకున్నాను. నా దగ్గర మేకప్ ఫిక్సర్ అసలు ఉండదు. సో ఈ మధ్య నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేకప్ చేయడం నేర్చుకోవడం వల్ల ఇంట్రెస్ట్ బాగా వస్తుందని చెప్పి. సో అందువల్ల మేకప్ ఫిక్సర్ తీసుకున్నా. అండ్ అఫోర్డబుల్ రేంజ్లో ఇది ఉందన్నమాట. ఇది నేను ఇంకా పూర్తిగా రానప్పుడు అంత కాస్ట్ పెట్టి డబ్బులు వేస్ట్ చేశానంటే కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో అండ్ ఆల్సో బెస్ట్ ప్రోడక్ట్ తీసుకోవడం బెటర్ అని చెప్పి ఫేసెస్ కెనడా నుంచి అల్టిమేట్ ప్రో మేకప్ ఫిక్సర్ తీసుకున్నా. ఇది ఒకటి. అండ్ ఆల్సో ఇన్సైడ్ బ్రో టాటూ తీసుకున్నాను. ఎందుకు ఇది చూడగానే ఎందుకు ట్రై చేయాలనిపించింది. నేను బ్రో ఇది కొంచెం ఆ షేప్ అలా తీసుకొచ్చి కొంచెం డార్క్గా వేసుకోవాలని బాగా ఇంట్రెస్ట్ వస్తుంది. చెప్పాను కదా సేమ్ మేకప్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తోనే ఇది కూడా తీసుకున్నాను. ఇన్సైడ్ కాస్మెటిక్స్ చాలా అఫోర్డబుల్ ఉంటుంది. సో అందువల్ల ఇది తీసుకున్నాను. బ్లాక్ అండ్ బ్రౌన్ ఉంటాయి. నేనైతే బ్లాక్ తీసుకున్నాను. నాకేంటంటే ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం ఎంటీ ఉంటుంది. సో అందువల్ల అవి ఫిల్ చేద్దాము. మేకప్ వేసుకున్నాం డైలీగా కాదు కానీ మేకప్ వేసుకున్నాడు అని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. సో ట్రై చేయండి మీరు కూడా ఇన్ కేస్ అఫోర్డబుల్ రేంజ్లో పర్చేస్ చూస్తూ ఉంటే కనుక. సో ఇవన్నమాట షాపింగ్ హాల్. మనం వీడియోలో కంటిన్యూ అయిపోదాం. మీ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేయండి ఓకేనా. ఇందాక మిట్టు ఎక్సర్సైజ్ తర్వాత చూపించాను కదా, వాళ్ళు వచ్చేసి మా మేనత్త మా పెద్ద మేనత్త వాళ్ళ అమ్మాయి అనమాట. సో వాళ్ళు యాక్చువల్గా మమ్మీకి ఒంట్లో బాగాలేదన్నాను కదా చూడడానికి వచ్చారు. సో అలా చిన్నోడిని ఎత్తుకొని అలా ఉండేసరికి నేను చిన్నది అలా షూట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను మిట్టు కేక్ తీసుకురావడానికని వెళ్ళాము. యాక్చువల్గా బండి మీద వెళ్ళాము అనమాట. సో ఒక బేకరీలో సెట్ అవ్వకపోతే ఇంకో బేకరీకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కేక్ తీసుకొచ్చాము. కేక్ తీసుకురావడానికి స్పెషల్ ఏంటంటే చిన్నోడికి ఈ రోజుతో అంటే 17th, ఇది నిన్న వీడియో షూట్ చేసింది 17th వాడికి 5th month వస్తుంది. వాడు December 17th పుట్టాడు కదా చిన్నోడు. సో చిన్న కేకే తీసుకుందాం అనుకున్నాం. ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేస్తే చాలా చిన్న కేక్, ఎందుకంటే తినేవాళ్ళు ఎవరు ఉండరు. మమ్మీ వాళ్ళకి డయాబెటీస్ కాబట్టి వాళ్ళు పెద్దగా తినరు, నేను కూడా పెద్దగా తిన్ను. అండ్ నేనైతే నార్మల్ కేక్స్ తింటాను కానీ ఇప్పుడు పెద్దగా తింటలేదు కాబట్టి చిన్న కేక్ తీసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే లంచ్ మిట్టుగాడు వచ్చినప్పటి నుంచి మిట్టుగాడు తినిపిస్తూ నేను తినడం మీకు అలవాటు అయిపోయింది. సో వాడికి నాకు అనమాట ఈ రైస్. అండ్ కర్రీ వచ్చేసి క్యాబేజ్ శనగపప్పు ఫ్రై అనమాట ఈరోజు కర్రీ. కలుపుకోవడానికి బాగోదు, చూడు ఒకసారి ఎలా ఉందో. నేను ఎంత నీకు పచ్చంకి ఇలాంటిది కాకుండా బీరకాయ కూర వండినామమ్మ.
ఆ కూర భలే ఉండి తెలుసా, నువ్వు మాత్రం తినేదాన్ని కాదు, నాకు బాగా నచ్చింది. లంచ్ అది అయిపోయిన తర్వాత మ్యాక్సిమం మేము చిన్నోని తీసుకొని ఏసీ రూమ్లోకి వెళ్ళిపోతున్నాము. అప్పుడప్పుడు చాలా వేడిగా ఉంటుందన్నమాట. సో వాడికి కూడా తట్టుకోవాలి కదా అని చెప్పి సో ఈవినింగ్ కట్ చేద్దామని చెప్పి కేక్ తీసుకొచ్చేసాం ముందే ఆల్రెడీ. ఇది బాగుంది కలంకారీ, ఇది కూడా బాగుంది, అది బాగుంది బాగుంది. అలా అయితే మొత్తం బ్యాగ్ పెట్టుకొని వెళ్ళిపో. అయితే కాదు రూపాయలు ఇస్తాను కడవని వేసి 150 రూపాయలు 20 రూపాయలు అంతే. 5 చీరలకి 5 150 రూపాయలు వస్తుంది. నువ్వు ఎక్స్ట్రా డబ్బులు వేసుకోమంటున్నావు కదా, ఎంత మా మేనత్త శారీ షాపింగ్ చేసిందనమాట. తనకి బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. నార్మల్గా అయితే బ్లూ కలర్ తెచ్చింది, లేదంటే తెలియలేదు. బాగుంది చీర. తను మా మేనత్త, మీకు తెలుసు కదా, మా డాడీ వాళ్ళ చిన్న అక్క అనమాట తను. సో తను చీరలు అవి తీసుకొచ్చింది. ఇళ్ళల్లో చీరలు అమ్ముతారు కదా, సో తన దగ్గర అనమాట తీసుకొచ్చింది. మమ్మీ కూడా తీసుకుంది తన దగ్గర. అండ్ 250 రూపీస్ అనమాట కాటన్ శారీస్. సో అలా వాళ్ళు తెచ్చుకొని షేర్ చేసుకుంటారు అనమాట. సో అది. అండ్ ఈ లోపు అయితే చిన్నోడికి కేక్ కట్ చేద్దామని నెంబర్ 4 తీసుకొచ్చాము. 4 కంప్లీట్ అవుతున్నాయి, 5th ఎంటర్ అయిపోయాడు. సో 5th మంత్ వచ్చేసింది అనమాట చిన్నోడికి. సో 5th మంత్లోనే మాకు బారసాల ఇవన్నీ జరుగుతాయి. సో అవన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తాను. సో ఈ వీడియో ఆల్రెడీ మీరు నేను షార్ట్లో పెట్టాను, చూసారు కదా. సో నాకు మిట్టుగాడు కొంచెం హెల్ప్ చేశాడు ఈసారి అదే నా షూట్ అది చేయడంలోని. అండ్ ఇక్కడైతే చిన్నోడికి ఆల్రెడీ ఆ డ్రెస్ ఇంతకుముందు కూడా వేశాను వైజాగ్ వెళ్ళినప్పుడు, పెద్దోడు బర్త్డే ఇప్పుడు వేశాను. అండ్ పిల్లలకి ఎంత తొందరగా పొట్టయిపోతాయి అంటే బట్టలు చాలా తొందరగా పొట్టయిపోతాయి. సో ఇక్కడ బ్లో చేయి వాడికి తెలియదు కదా ఇంకా బ్లో చేయి అంటే. సో మేమే వదిలేసి మేమే కట్ చేయించేసి ఇంకా కేక్ చిన్నది అలా తిని ఇంకా మేము ఈరోజైతే సెలబ్రేషన్ చిన్నగా ఇలా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో అది వాడికి ఏం జరుగుతుందో తెలియదు, ఇంకా 4 మంత్సే కదా కంప్లీట్ అయ్యి, అందువల్ల ఏం జరుగుతుందో ఏంటో తెలియట్లేదు. బట్ కోఆపరేట్ చేశాడు బెస్ట్. నేనైతే మిల్క్ అది ఫీడ్ చేసేసి కేక్ అది కట్ చేసాను, ఎందుకంటే మిల్క్ ఫీడ్ చేయకపోతే చాలా ఇరిటేట్ అయిపోతాడు. ఆ వచ్చే 1 ఫోటో 2 ఫోటోలు కూడా రావన్నమాట. అండ్ చిన్నోడు బోర్లా పడుతున్నాడు తెలుసా, బోర్లా పడితే బొబ్బట్లు అంటారు కదా, సో అది కూడా చేద్దామని అనుకుంటున్నాం ఇంకా మేము. సో చూడాలి దానికి ఎంతవరకు కోఆపరేట్ చేస్తాడో. మంత్లీ ఫోటో షూట్స్ చేయొచ్చు, లైక్ అంటే థీమ్ షూట్స్ చేస్తారు కదా, బట్ వాడు చాలా ఇరిటేట్ అయిపోతున్నాడు అనమాట. అందువల్ల నేను అవి మంత్లీ షూట్స్ చేయట్లేదు, జస్ట్ కేక్ అది కట్ చేసినాను అంతే. సో ఇక్కడ చిన్నోడు అందరికీ కేక్ అది తినిపించాడు. అండ్ కాసేపు అలా మమ్మీ అయితే కాసేపు అలా మాట్లాడితే మమ్మీ వైపు అలా చూసుకుంటూ ఉండిపోయాడు అనమాట. సో ఇంకా స్టార్ట్ అయింది ఇంకా ఇరిటేట్ చేయడం అని చెప్పేసి. సో వాడు పెట్టడం కూడా చాలా డిఫరెంట్గా చూస్తున్నాడు పెట్టేటప్పుడు. సో అండ్ ఈ కేక్స్ బెంటో కేక్స్ అంటారు ఈ టైప్ కేక్స్ని. సో ఇవి ఎక్కడ అమ్ముతున్నారు అనకాపల్లిలో అని అడిగారు. నిన్న షార్ట్ పెట్టినప్పుడు ఒక ఆమె అడిగింది అనమాట, ఎక్కడ అమ్ముతున్నారు బెంటో కేక్స్ అమ్ముతున్నారని. నాకు కూడా తెలియదు ఈ టైప్ కేక్స్ అమ్ముతారని, బట్ అక్కడ నాకు చిన్న కప్ కేక్ లాంటిది కావాలని చెప్పి నేను తిరిగాను. సో నాకు ఈ కేక్ వచ్చేసి మనకి బాలకృష్ణ బస్ స్టాప్ దగ్గర కొంచెం ముందుకు వెళ్ళిపోతే రెడ్ చెరీస్ ఉంటుంది కదా, రెడ్ చెరీస్ దాటాక కూడా ఒక బేకరీ వస్తుంది, లక్ష్మణ్ డ్రై ఫ్రూట్ షాప్ పక్కన. సో అక్కడ అమ్ముతున్నారనమాట. సో మీరు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. నిద్ర వచ్చేస్తుందా నీకు? ఇప్పుడు పడుకొని లేచు అప్పుడు నిద్ర వచ్చేస్తుందా? అన్నయ్య నువ్వు ఆడుకోరా? ఆడుకోవాలి అన్నయ్య నువ్వును. మంచిగా ఆడుకొని మంచిగా ఉండాలి ఎప్పుడు. సిగ్గులేదు వాడికి. ఎవరో సిగ్గులేదు. అన్నయ్య దా ఆడుకోవాలి బంగారం. అన్నయ్య ఆడుకుంటావా తమ్ముడితోటి? ముద్దు పెట్టు. వద్దట్రా, ముద్దు పెట్టు. ఏ ముద్దు పెట్టుకోవా అన్ని దగ్గర? చిన్న కొడుకు ఏడు, బంగారు కొడుకు ఏడు? నవ్వాలి. చిన్న బంగారం ఏది? కోట్ల బంగారం ఏది? ఇప్పుడు లేచావా? ఇప్పుడు పాలు తాగేసి మళ్ళీ పడుకుని పోతావు. స్నానం చేయవా? లాలా పూసుకోవా? ఏడుకొచ్చేస్తుందే. ఏమంటాడా ఒక్కడే వస్తుందా చిన్నుడు?
ఏం పెంచినాడు అవును చీచు. సో ఇదనమాట ఈరోజు వీడియో. 4 month నేను అప్పుడప్పుడు చేయలేనేమో అనిపిస్తూ ఉంటుంది, కొంచెం నాకు బ్యాక్ పెయిన్ ఇష్యూ అది ఉంది కదా, బట్ కేక్ అది కట్ చేయించాలి కదా అన్నట్టు, ఎందుకంటే 10 years బ్యాకే నేను వాడికి మిట్టుకి కట్ చేయించిన కేక్ అదిను. సో ఈ వీడియో ఇంతే. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ క్లాక్తో కలుస్తా. అండ్ ఆల్సో డిన్నర్కి వచ్చేసి నేను పూరీ చేశాను అనమాట, పూరీ కర్రీ అండ్ ఆల్సో పూరీ అది చేశాను. పూరీ కర్రీ మమ్మీ చేసింది, పూరీ నేను ఫ్రై చేశాను అనమాట. సో అది ఈ సమ్మర్లో కిచెన్లో ఉంటే మాత్రం చెమటలు అస్సలు ఉండలేము కిచెన్లో. అట్ ది సేమ్ టైం ఇంట్లోదే చేసుకొని తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఇబ్బంది అయిపోతుంది. సో సమ్మర్ అంతా ఎంత అయిపోద్దా అనిపిస్తుంటుంది అనమాట నాకు. మ్యాంగోస్ అవ్వకూడదు, మ్యాంగో సీజన్, బట్ సమ్మర్ అయిపోవాలన్నట్టు అనిపిస్తుంది. సో ఎలా అనమాట, ఇలా ఎంతమందికి అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ మంత్లోనే బార్సాలు కూడా ఉంటుంది. సో నేను మీకు మొత్తం అప్డేట్ చేస్తాను. షాపింగ్ అది కొంచెం చిన్నోడికి డ్రెస్ ఇవన్నీ కొంచెం నేను చేసుకుంటున్నాను అనమాట. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.